హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, ఇదైతే ఒక వ్లాగ్ అనమాట. ఈ వ్లాగ్‌లో నేను ఎమోషనల్‌గా పిల్లలతో మనం ఎంత బాగా కనెక్ట్ అయ్యి ఉండాలి, ఎందుకు కనెక్ట్ అయ్యి ఉండాలి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. సో, ఇదంతా కూడా నా పర్సనల్ ఫీలింగ్ అనమాట. నేనెందుకు షేర్ చేయాలి అని అనుకుంటున్నానంటే, లైక్ నాకు కాల్స్ వస్తూ ఉంటాయి కదా! సో, అప్పుడు చాలా వరకు వినిపించేదేంటంటే, లైక్ హస్బెండ్ సపోర్ట్ ఉండదని, లేదంటే ఇంట్లో అత్తమామల సపోర్ట్ గానీ, ఇంట్లో ఉన్న వాళ్ళ సపోర్ట్ గానీ ఉండదక్క. ఏదన్నా యాక్టివిటీస్ చేపించాలన్నా, ఏదన్నా నేర్పించాలన్నా కూడా అని చాలా టైప్ ఆఫ్ క్వెషన్స్ కానీ, ఎమోషనల్ ఫీలింగ్స్ కానీ నాతో షేర్ చేసుకుంటున్నారు. సో, వాటన్నిట్లి కోసం నేను ఈ వీడియో అయితే చేస్తున్నాననమాట. అండ్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, యూ ఆర్ నాట్ అలోన్. నాకు కూడా చాలా సార్లు ఇలాంటి సిట్యుయేషన్స్ అయితే ఎదురవుతూ ఉంటాయి. బట్ నేనేంటంటే లైక్ నాకు వీలైనంత వరకు కూడా అలాంటి సిట్యుయేషన్స్ గురించి వాటిని దృష్టిలో పెట్టుకొని అది బేబీ మీద ఎఫెక్ట్ పడకుండా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాననమాట. సో, ఆఫ్టర్‌నూన్ తను భోజనం చేసి పడుకునింది. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 4:30 అయింది. అండ్ నాకు చాలా కాల్స్ వస్తాయని చెప్తున్నాను కదా! ఈరోజు నేను ఒక కాల్ అంటే ఒక సబ్‌స్క్రైబర్ కాల్ గురించి నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ తనేంటంటే లైక్ తనకి ఫస్ట్ పాప పుట్టిందనమాట. సో, 1 ½ ఇయర్ తర్వాత తనకి వెంటనే సెకండ్ ప్రెగ్నెన్సీ రావడం, తర్వాత సెకండ్ పాప పుట్టడం జరిగింది. అయితే ఏంటంటే ఫస్ట్ పాప చాలా బాగా మాట్లాడేదంట. చాలా బాగా యాక్టివ్‌గా అన్నిట్లో చాలా బాగా ఉండేదంట. బట్ ఏమైందంటే రాను రాను తనసల మాట్లాడడమే కంప్లీట్‌గా మానేసిందక్క. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. చాలా యాక్టివ్‌గా ఉండే పాప చాలా బాగా మాట్లాడే అసలు గుడ్ కాన్వర్జేషన్ స్కిల్స్ కానీ, స్పీచ్ చాలా బావుండేది. అలాంటి పాప ఒక్కసారిగా అలా మానేసింది. టీవీ ఏదన్నా పెట్టినా, ఆపేసినా కూడా గొడవ చేయటం అట్లా చేసింది అని చెప్పిందనమాట. మీ వీడియోస్ అది చూస్తూ నేను కొంచెం టీవీ అది ఆపేసినా కూడా ఏడ్చి గొడవ చేస్తుంది. నేను వద్దని చెప్పినా కూడా ఆ లోపల వాళ్ళ డ్యాడీ రావడం, ఆయనని అడిగితే ఆయన వెంటనే పెట్టించేవాడు. సో, అలా వెంటనే పాప వాళ్ళ డ్యాడీ సైడ్ వెళ్ళిపోతుంది. ఆయన రాంగాల్నే తన సైడ్ వెళ్ళిపోతుంది అని చెప్పారు. సో, యాక్చువల్‌గా ఇక్కడ నాకు అర్థమైన సిట్యుయేషన్ ఏంటంటే 2 ప్రెగ్నెన్సీలు ఆల్మోస్ట్ లైక్ కొంచెం గ్యాప్‌తోనే కాబట్టి సెకండ్ ప్రెగ్నెన్సీ టైంలో, సెకండ్ బేబీ టైంలో ఏంటంటే లైక్ ఆటోమేటిక్‌గా ఫస్ట్ బేబీ మీద కొంచెం ఎక్కువ ప్రెషర్ పడుండొచ్చు. అండ్ అంటే కొంచెం అప్పటిదాకా చాలా ప్రేమ, చాలా ప్యాంపరింగ్ చేసుంటాం కదా! ఒక్కసారిగా అదే లవ్, అదే ప్యాంపరింగ్ వేరే బేబీ మీదకి షిఫ్ట్ అవుతుంది అనేది వాళ్ళు తట్టుకోలేరనమాట. జస్ట్ నార్మల్‌గానే చూడండి మన పిల్లల ముందు వేరే పిల్లల్ని మనం ముద్దు పెట్టుకున్నా, హగ్ చేసుకున్నా కూడా వీళ్ళు ఎమోషనల్‌గా చాలా వీక్ అయిపోతారు. సో, అలాంటి సిట్యుయేషన్ ఇట్లా 2 బేబీస్ సేమ్ కొంచెం ఒకే రోలో ఉన్నప్పుడు కొంచెం చాలా ఎఫెక్ట్ పడుతుంది పెద్ద పాప మీద. సో, నేను తనకి ఇచ్చిన సజెషన్ అదే అనమాట. వీలైనంత ఎక్కువ టైం స్పెండ్ చేయండి పాపతోటి. ఆటోమేటిక్‌గా తను రెస్పాండ్ అవుతది. ఆల్రెడీ తనకి స్పీచ్ వచ్చు. బట్ తను ఎక్స్‌ప్రెస్ చేయట్లేదనమాట. అన్నీ ఆపేసింది. సెల్ఫ్ మ్యూట్ చేసేసుకుంది తనని. ఎందుకంటే నాతో ఆడరు. ఒక గిల్ట్ ఫీలింగ్ అనేది తను పెట్టేసుకుందనమాట. సో, అది నాకు కొంచెం అర్థమైనట్టు అనిపించింది. అందుకే నేనన్నాను ఎక్కువ టైం మీరు తనతో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వటం, యాక్టివిటీస్ చేపించడం, ఆడిపించడం, లేకపోతే ఎక్కువగా టైమ్ స్పెండ్ చేయటం, స్టోరీ రీడింగ్ చేయటం, ఇలాగా అన్నీ కూడా నేను చాలా టిప్స్ అయితే తనకి షేర్ చేశాను. ఐ హోప్ అవన్నీ తనకి బాగా హెల్ప్ అవుతాయి అని. సో, నేను మీ అందరికి కూడా చెప్తుంది అదేనండి. చూసారు కదా! ఎంత ఎక్కువ టైం కుదిరితే అంత ఎక్కువ మనం గనక ఈ చైల్డ్‌హుడ్‌లో పిల్లలతో స్పెండ్ చేయగలిగితే, రేపన్న నాడు మనం ముసలివాళ్ళయ్యాక వాళ్ళు కూడా మనతో టైమ్ స్పెండ్ చేయడానికి కొంచెం అంటే అలాంటి నేచర్‌ని, అలాంటి బిహేవియర్‌ని అయితే అడాప్ట్ చేసుకుంటారనమాట. లేదంటే ఈ హడావిడి ప్రపంచంలో ఏమైపోతుందంటే ఒకళ్ళ ఎమోషన్స్ ఒకళ్ళు అర్థం చేసుకోలేక అండ్ చిరాకులుగా, గొడవలుగా అలా ఉంటాయి. అలా అవ్వకుండా ఉండాలి అనంటే ఈవెన్ మీ హస్బెండ్ సపోర్ట్ చేయకపోయినా, మీ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయకపోయినా, మీ బేబీకి మీరు చాలు. మీరు, మీ బేబీ అంతే చాలు. అంటే ఇలాంటి టైంలో ఎమోషనల్‌గా వాళ్ళతో హ్యాపీగా ఉంచడానికి, యాక్టివిటీస్ చేపించడానికి, లేకపోతే ఇక్కడ నేను చూపిస్తున్నాను ఫ్రీ ప్లే చేపిస్తున్నాను అండ్ వర్డ్స్ నేర్పిస్తున్నాను.
ఇలా వాళ్ళతో మనం కొంచెం క్వాలిటీ టైం గనక స్పెండ్ చేయగలిగితే, పడుకునే టైంలో ఒక స్టోరీ రీడింగ్ చేయగలిగితే చాలా బాగా హ్యాపీగా ఉంటారు. వాళ్ళు హ్యాపీగా ఉంటే వాళ్ళు ఏదైనా సరే మనతో షేర్ చేసుకుంటానికి ఇష్టపడతారనమాట. సో, అలాంటి ఒక బాండింగ్‌నయితే మనం క్రియేట్ చేసుకోవాలి. అండ్ ఇమిటేషన్ స్కిల్స్ కానీ, ఏవైనా కానీ ఇవన్నీ కూడా మనకి ప్లే ద్వారానే వస్తాయి. స్పీచ్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడుతుంది. అది రావడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనమే ఫస్ట్ ఎమోషనల్‌గా లోగా ఉంటే అది మన బేబీ మీద ఇంకా నెగెటివ్ ఇంపాక్ట్ పడుతుంది. సో, నా సబ్స్క్రైబర్స్ అందరికీ నేను చెప్పాలనుకుంది ఇదే. బీ స్ట్రాంగ్. మీకేదన్నా బాధగా అనిపించినా, ఏదన్నా అడగాలనిపించినా, బేబీస్‌కి ఏదైనా ప్రాబ్లమ్‌గా ఉంది స్పీచ్ వల్ల ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేయటం మర్చిపోకండి. నాకు తెలిసినంత వరకు నేను ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వడానికి, అడ్వైస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అది ఎంతవరకు మీకు సక్సెస్ అవుతదో లేదో తెలీదు కానీ నేనైతే ట్రై చేస్తూ ఉంటాను. ఈ ప్రపంచంలో ఒక మదర్ తప్పితే ఇంకా వేరే వాళ్ళు ఎవ్వరూ కూడా వాళ్ళ పిల్లల్ని వాళ్ళు మార్చుకోవటం అనేదైతే జరగదనమాట. అది కేవలం మదర్స్ ద్వారానే జరుగుతుంది. కాబట్టే మదర్‌కి అంత ఎక్కువ వాల్యూ. హస్బెండ్ ఆఫీస్‌లో బిజీగా ఉంటారు. చాలా వర్క్ ప్రెషర్స్‌లో ఉంటారు. ఇంటికి రాంగాల్నే పిల్లలు ఏడవడం, అరవడం అలాంటివన్నీ చేస్తూ ఉంటే కొంచెం వాళ్ళకి కూడా చిరాకుగా అనిపిస్తుంది. కాబట్టి మీరు డిస్కస్ చేయండి. మీ హస్బెండ్ వచ్చిన వెంటనే పిల్లలు ఏడవకుండా ఉండేటట్టు చూసుకుంటే కొంచెం మంచిది. వాళ్ళు కూడా పీస్‌ఫుల్‌గా ఇంటికి రాంగాల్నే పీస్‌ఫుల్‌గా అనిపించి పిల్లలు ప్రేమగా పరిగెత్తుకుంటూ వెళ్ళి హగ్ చేసుకొని డ్యాడీ వచ్చాడు అని హ్యాపీగా ఫీల్ అయితే వాళ్ళకి కూడా హ్యాపీగా ఉంటుందనమాట. హస్బెండ్స్‌కి కూడా ఇంటికి రాంగాల్నే. సో, ఆ తర్వాత కొంచెం వాటర్ తాగేసి, కొంచెం ఏదన్నా తిని, అప్పుడు మీరు చెప్పండి జస్ట్ ఒక 15, 20 మినిట్స్ అయినా మీరు పిల్లలతో ఆడుకుంటూ ఉంటే, ఇలా నేనెంత నిదానంగా మీకు చెప్తున్నానో, అంతే నిదానంగా మీరు మీ హస్బెండ్స్‌కి గనక చెప్తే తప్పకుండా వర్కౌట్ అయితే అవుతుంది. ఏ తండ్రి కూడా తన పిల్లలకి జస్ట్ 10 మినిట్స్ ఆఫ్ టైమ్ ఇయ్యలేనంత బిజీగా అయితే ఉండరనమాట. ఇప్పుడు ప్రపంచంలో ఎలా అయిపోయిందంటే సంపాదించాలి, సంపాదించాలి అనే దాంట్లో పడి పిల్లల్ని నెగ్లెక్ట్ చేసేస్తున్నారు. ఆ తర్వాత పిల్లలు మనల్ని నెగ్లెక్ట్ చేయడం అలా జరుగుతూ ఉందనమాట. నేనైతే నా బేబీకి స్పీచ్ డిలే ఉంది అని తెలిసాక నేనైతే వెంటనే జాబ్ వదిలేసి తన కోసం చేశాను. అలా అని మీరు వదలాలని కాదు. బట్ ఏంటంటే ఆ కనెక్షన్ అనేది రావాలి అని నేను ఎమోషనల్‌గా ఎక్కడో మిస్ అవుతున్నానే నేను తనతో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయలేకపోతున్నానే అని ఆ గిల్ట్ ఫీలింగ్ ఉంది కాబట్టి నేను ఆహ్, ఐ డిడ్ థాట్. నేను స్కూల్లో ఐ మీన్ లైక్ కాలేజ్‌లో ఉన్నప్పుడు కానీ, లేకపోతే జాబ్ చేసేటప్పుడు కానీ, ఎప్పుడన్నా మా అమ్మ ఫోన్ చేసినప్పుడు ఏంటంటే, తర్వాత చేస్తాను అని కసిరేసినట్టు పెట్టేసేవాళ్ళమనమాట. బికాజ్ లాట్ ఆఫ్ టెన్షన్స్ అప్పుడు. బట్ నేను అమ్మ అయ్యాక నాకర్థమైంది. సో, మనతో మన పిల్లలు ఎంత బాగా మాట్లాడాలి అనేది మనం ఇప్పుడు ఎలా అయితే వాళ్ళకి నేర్పిస్తూ ఉంటామో దాని మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది కంప్లీట్‌గా. ఇదైతే 100% ష్యూర్ అండి. సో, ఎంత క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయగలిగితే అంత ఎక్కువ క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయండి. అండ్ ఇంట్లో మీరు జస్ట్ మీ బేబీనే ఉన్నారు అనంటే ఇలా ప్రతి పనిలో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ఉండాలి. ఏదో ఒక యాక్టివిటీ అలాంటిది అంటే ఇలా మీరు ఏ పని చేసినా అది జస్ట్ ఏదైనా వెజిటబుల్స్ కట్ చేసినా ఏదైనా వెజిటబుల్ ఇచ్చేసి ఫేక్ నైఫ్స్ ఉంటాయి అవి ఇచ్చేస్తే అది ఏదో ఒకటి వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. గిన్నెలు, స్పూన్స్. మీకు ఇంకొకటి తెలుసా? ఎక్కువ బొమ్మలు కొనే కన్నా కూడా ఇలా మనం రియల్ టైమ్‌లో మనం ఏం యూజ్ చేస్తాము అనే వాటిల్నే మనం ఎక్కువ ఆడడానికి ఇస్తే వాళ్ళ ఇమాజినేషన్ స్కిల్స్ కానీ, అండ్ రియల్ లైఫ్‌లో వాళ్ళు చేయాల్సిన ప్రాక్టికల్ స్కిల్స్ కానీ, అంతా కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇంకా ఎంగేజింగ్‌గా కూడా ఉంటారనమాట. సో, ఏడవటము అలాంటియన్నీ ఏముండదు. మనకి ఆ డిస్ట్రాక్షన్ చేయడం తెలియాలనమాట. ఏడ్చినప్పుడు పిల్లల్ని ఎలా డిస్ట్రాక్ట్ చేయాలి అనేది తెలియాలి. సో, అదొక్కటి గనక మనకి తెలిస్తే, ఆ తర్వాత ఆటోమేటిక్‌గా వాళ్ళ మీద మనకి ఎక్కువ కోపం రాదు. అండ్ వాళ్ళు ఎంత గొడవ చేసినా కూడా మనం అలా డిస్ట్రాక్ట్ చేయడం గనక తెలిసిపోతే మనకి కూడా ఎక్కువ చిరాకుగా ఉండదనమాట. సో, వాళ్ళు ఎక్కువ ఏడ్చి, ఏడ్చి ఎమోషనల్‌గా డల్ అయిపోకుండా ఉంటారు. సో, అది ఒకటి ప్రాక్టీస్ చేయండి బాగా. మొన్న నేనొక వీడియో అయితే షేర్ చేశాను. సో, అది కూడా కైండ్ ఆఫ్ వ్లాగ్ అనమాట. సో, అందులో కూడా నేను చాలా విషయాలు చెప్పాను. మీ అందరికీ ఇది బాగా హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. అండ్ యాక్చువల్‌గా ఒక సబ్స్క్రైబర్ కామెంట్ కూడా చేశారనమాట. హస్బెండ్ ఊరెళ్లారక్క, నేను బేబీనే ఉన్నాము. మీ వీడియో నాకు చాలా హెల్ప్ అయింది అని. సో, ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. సో, ఇలా మనం పిల్లల్ని ఎంగేజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ వీలైనంత వరకు కూడా మనం వాళ్ళని దగ్గర ఉంచుకొని ఏది చెప్పినా కూడా వింటారు. అండ్ ఏది చెప్పినా కూడా
చేస్తారు. అండ్ ఇట్లాంటి టైంలోనే మీరు ఫోన్స్ అది ఆపేస్తారు కదా! ఇలా వర్డ్స్ అని అన్నీ నేర్పించొచ్చనమాట. సో, దాని మీద నేను క్లియర్‌గా ఒక లాంగ్ లెంత్ వీడియో అయితే చేస్తాను త్వరలోనే. సో, ఇప్పటిదాకా ఇచ్చిన ఎమోషనల్ సపోర్ట్ సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం రెగ్యులర్ వ్లాగ్‌లోకొచ్చేద్దాం అసల. ఇక్కడ చూసారు కదా! ఈ ఆన్‌లైన్‌లో గ్లాసెస్ తెప్పించారనమాట. సో, అవి పెట్టుకొని అటు ఇటు తిరుగుతుంది. బాగా హ్యాపీగా. అండ్ డిన్నర్‌లోకైతే తనకి చపాతీ వద్దంట. ఆమ్లెట్ కావాలంటే ఇంకా ఆమ్లెట్ వేసిచ్చాను. మేమైతే మష్రూమ్ కర్రీ అండ్ చపాతీ. ఇంకా వంట పాట అయిపోయింది కదా! ఇంకా మా మమ్మీ అంతా క్లీన్ చేసుకుంటుంది. యాజ్ యూజువల్ రొటీన్ వచ్చేసి ఇంకా ఈ లైట్స్ అన్నీ ఆన్ చేస్తది, ఆఫ్ చేస్తది. బాగా పాప ఆడుతూ ఉంటదనమాట పడుకోబోయే ముందు కొంచెం సేపు. అదేంటో పిల్లలకి అంత సరదా స్విచ్‌ని ఆన్ చేయటం, ఆఫ్ చేయటం. బట్ సాకెట్స్ ఉంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వేళ్ళు అవి పెట్టేస్తారేమో చూసుకుంటూ ఉండాలి. ఈ వ్లాగ్‌లో నేను ఈవినింగ్ 4:30 నుంచి నైట్ 9:30, 10:00 వరకు చూపించాననమాట. సో, ప్రస్తుతానికి మా పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో నా రొటీన్ అనేది కొంచెం ఆల్మోస్ట్ ఇలాగే ఉంది. సో, అందుకని ఈవినింగ్ రొటీన్ అట్లా చూపిద్దామని చూయించాను. అండ్ చాలా విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. అవి కూడా షేర్ చేసుకున్నాను. ఇక్కడ మా మమ్మీ నాకు ఐ మాస్క్ ఇచ్చిందనమాట. అంటే ఐస్ చాలా స్ట్రెయిన్ అయిపోయి ఉంటాయి కదా! అలాంటప్పుడు ఈ ఐ మాస్క్ కొంచెం ఫ్రిడ్జ్‌లో పెట్టి అది పెట్టుకుంటే కొంచెం చల్లగా ఉంటాయన్నమాట. సో, అది ఇచ్చింది. అది తనకిచ్చాను నేను. అది చూసి భయపడి పరిగెత్తిపోతుంది దాని మీద ఉన్న పిక్చర్‌ని చూసి పెట్టుకోమంటే. సో, అలా టైం గడిచిపోయింది. ఇంకా నైట్ స్లీప్‌లోకైతే వెళ్ళిపోయామనమాట. ఇది నా రొటీన్ అండి. ఈవినింగ్ రొటీన్. అండ్ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా, లేదంటే ఏదైనా మీ స్టోరీస్ షేర్ చేసుకోవాలనుకున్నా కూడా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. సో దట్ అందరితో షేర్ చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.